దేవుడు తన బిడ్డలు విజయ పదంలో సాగాలని ఆశపడతాడు. కానీ దేవుని బిడ్డలు అనబడే వారే అపజయాలలో కొనసాగుచున్నారు. దేవుని పిల్లలు అపజయాల పాలు కావడానికి కారణం ఏంటి? ఇది ఈ రోజున మనం ధ్యానించబోతున్న అంశం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం నేను చదువుతాను. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరుచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. దైవజనుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, దేవుడు మమ్మల్ని విజయ పదంలో నడిపిస్తున్నాడు. మాకు విజయమే తప్ప అపజయాలనేవి మా జీవితంలో లేవు. అక్కడ ఒక పదం రాసింది, ఎల్లప్పుడూ అనే పదం రాసింది. ఎల్లప్పుడూ, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. ప్రతి సమయంలో కూడా మమ్మల్ని విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రాలు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు దెబ్బలు తినలేదా? తిన్నాడు. అపోస్తలుడైన పౌలు రాళ్లతో కొట్టబడలేదా? కొట్టబడ్డాడు. పలుమార్లు కొరడా దెబ్బలు తిన్నాడు, పలుమార్లు రాళ్ల దెబ్బలు తిన్నాడు. ఎన్నోసార్లు దేవుని యొక్క పరిచర్యలో చనిపోయే పరిస్థితులు వచ్చాయి. తాను శ్రమలు అనుభవించాడు, కానీ ఏ రోజు కూడా సనగలేదు, సంశయించలేదు. ఆయన ఎప్పుడూ ఒక మాట అనేవాడు, నీ కృప నాకు చాలును అనేవాడు. చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నాం. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. నేను ఎప్పుడు బలహీనున్నో అప్పుడే బలవంతుణ్ణి. నేను ఎప్పుడు ఆకలి దప్పులు కలిగి ఉన్నాను అప్పుడే నేను బలవంతుణ్ణి. దీన స్థితిలో ఉండడం నాకు తెలుసు, సంపన్న స్థితిలో ఉండటం నాకు తెలుసు, కలిమి నాకు తెలుసు, లేమి కూడా నాకు తెలుసు. లోకపరంగా నేను కోటీశ్వరుణ్ణి, కానీ నా ప్రభు అయిన యేసుక్రీస్తు కొరకు సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. ఆయన పునరుద్ధాన బలాన్ని తెలుసుకోవాలని ఆశపడుచున్నాను. ఆయన పునరుద్ధానంలో ఒక రోజున నా దీన శరీరం మహిమ శరీరంగా మార్చబడాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. అందుకే వెనుకున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. ఏమిటి నీ గురి పౌలు అని ఎవరైనా అడిగితే నేను చెప్పే సమాధానం ఏంటో తెలుసా? ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వాక్యం ప్రకారం దేవుని సింహాసనమే నా గురి అని నేను చెప్తాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. దేవుని బిడ్డనైన నాకు, దేవుని సేవకుడైన నాకు ఉన్న ఒకే ఒక గురి దేవుని సింహాసనం మాత్రమే. ఆమేన్. హల్లెలూయా. ఆ సింహాసనాన్ని చేరాలని నేను గురి యొద్దకు పరిగెత్తున్నాను. సమస్తాన్ని నష్టంగా పెంటతో సమానంగా ఎంచుకున్నాను. జీవించేది నేను కాదు, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నాకు శ్రమలు వచ్చాయి, నిందలు వచ్చాయి, ఇరుకులు వచ్చాయి, ఇబ్బందులు వచ్చాయి. అయినా నా దేవుడు నన్ను ఎల్లప్పుడూ విజయ పదంలో నడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే శ్రమలు తట్టుకునే శక్తి నాకు అనుగ్రహించాడు, శ్రమలలో సంతోషించే కృప నాకు దేవుడు అనుగ్రహించాడని చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వాక్యంలో కూడా ఒక మాట రాసింది, దేవుణ్ణి ప్రేమించు వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతాయట. కానీ అతడు శ్రమల గుండా వెళ్తున్నా, నదిలో మునిగిపోయే పరిస్థితి వచ్చినా, భయంకరమైన రోగాలు అతని జీవితంలో కలిగినా మేలు కొరకే దేవుడు చేస్తాడు, కానీ పొరపాటును కూడా కీడు జరగనీయడని బైబిల్ చెప్తుంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుంటాం. హల్లెలూయా.
ఎవరికి ఈ వాగ్దానం అంటే దేవుణ్ణి ప్రేమించే వారికి. దేవుణ్ణి ప్రేమించేవారు ఎవరు అంటే యోహాను భక్తుడు చాలా చక్కగా రాస్తున్నాడు. యోహాను సువార్త 14వ అధ్యాయంలో రాశాడు. అదే యోహాను మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో కూడా రాశాడు. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏమి లేదు, దేవుని మాటను గైకొనుట మాత్రమే. దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నట్లుగా అనుసరించడం మాత్రమే దేవుణ్ణి ప్రేమించటం అంటే. దేవుణ్ణి ప్రేమించడం అంటే ఆయన వాక్యాన్ని సంపూర్ణంగా గైకొనుట మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. యోహాను 15:7 అంటున్నాడు, నా యందు మీరు నిలిచి ఉన్న ఎడల, నా యందు గనక మీరు ఉన్నారు అంటే, నా యందు గనక మీరు ఉన్నారు అంటే, నన్ను ప్రేమిస్తున్నారంటే, నా వాక్యం ప్రకారం మీరు జీవించగలగండి, అప్పుడు మీరు అడిగిందంతా మీకు అనుగ్రహిస్తానని ప్రభు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవుణ్ణి ప్రేమించుట అంటే ఆయన ఆజ్ఞ గైకొనుటయే. ఆయన ఆజ్ఞ ఏంటంటే బైబిల్. ఈ బైబిల్లో ఏ ఆజ్ఞని మనం పాటించకపోయినా, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి 2 ఆజ్ఞలు వచ్చాయి. 10 ఆజ్ఞలు పాటించాలా అని మీరు నన్ను అడగొద్దు. 2 ఆజ్ఞలు వచ్చాయి. పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో, పూర్ణ బలముతో నన్ను ప్రేమించండి, నన్ను ఆరాధించండి. మిమ్మల్ని మీరు ఎలా ప్రేమించుకుంటున్నారో అలాగా మీ పొరుగు వాడిని ప్రేమించండి అంటున్నాడు. 2 ఆజ్ఞలు. ఇది దేవుని యొక్క ఆలయం. 1 కొరింథీ 3:16 ప్రకారం మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నారు. అదే 6వ అధ్యాయం ప్రకారం మీరు విలువ పెట్టి కొనబడిన వారు మీ దేహములతో దేవుణ్ణి మాత్రమే ఘనపరచాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు సమయానికి ధర్మశాస్త్రం రాదా? యోసేపుకి ధర్మశాస్త్రం తెలియదు, కానీ వ్యభిచరించకూడదు, నా దేహము దేవుని యొక్క ఆలయమని పాత నిబంధన భక్తుడు ధర్మశాస్త్రం లేని రోజుల్లో గుర్తించగలిగాడు కనుకనే హెచ్చింపబడ్డాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరచు. హల్లెలూయా. ఇంకొకటి అంటాడు, సిగరెట్ తాగకూడదని ఎక్కడుంది? లేదు, కానీ నీ దేహము దేవుని ఆలయం, ఆలయంలోకి సిగరెట్ పొగ చొప్పించొచ్చా? ఇంకొక సేవకుడు అంటున్నాడు, అసలు విశ్వాసికి తీర్పు ఉందా అన్నాడు. నేనంటే నాకు ఫోన్ వచ్చింది. విశ్వాసికి తీర్పు లేకపోతే 5 మంది బుద్ధి లేని వాళ్ళు ఎలా విడవబడ్డారు? 10 మంది రక్షణ పొందిన వాళ్ళే. 5 ప్రభు వైపే చూస్తూ ఉద్యోగాలు చేశారు, ప్రభు వైపే చూస్తూ సేవ చేశారు, ప్రభు వైపు చూస్తూ కాపురాలు చేశారు, ప్రభు వైపు చూస్తూ పిల్లల్ని కన్నారు, ప్రభు వైపు చూస్తూ వ్యవసాయం చేశారు, ప్రభు వైపే చూస్తూ తమ పనులు తాము చేసుకున్నారు. ఎక్కడ ప్రభువుని నిర్లక్ష్యపరచల. వాళ్ళు ఏ పని చేసినా ప్రభువుకి మహిమకరంగానే చేశారు. 1 కొరింథీ 10:31 ప్రకారం మీరు ఏది చేసినా, భోజనం చేసినా, పానం చేసినా దేవుని ఘనత కొరకే చేయమని చెప్పిన ప్రకారం 5 కూడా రక్షణ పొందిన వాళ్ళే. 5 కూడా రక్షణ పొందిన వాళ్ళే. 10 మంది రక్షణ పొందారు. 5 ప్రభు వైపే చూస్తూ ఈ లోకయాత్ర ముగించారు. 5 ప్రభు నమ్ముకున్నామని చెప్పారు, కానీ లోకాన్ని, దాని ఆశల్ని ప్రేమించడం మాత్రం వారు మానలేదు. ప్రభు వచ్చారు, శబ్దాలు వినబడుతున్నాయి, ప్రధాన దూత శబ్దం, బూరధ్వని, ఆకాశ మండలం నుండి ప్రభు దిగి వస్తున్నాడు. 5 ఆత్మలో మెలకువ కలిగిన వారు వినగలిగారు. రెప్పపాటున పెళ్లి కుమారుని గదిలోకి చేరగలిగారు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. హల్లెలూయా. ఆ బుద్ధి లేని వారు ఆ స్వరాన్ని వినలేకపోయారు. 5 నిత్యము వెలుగుతూనే ఉన్నారు, 5 వెలగట్లేదు, వెలిగి ఆరిపోయారు, గదిలోకి చేరలేకపోయారు.
ప్రభు రాజ్యంలో ప్రవేశించలేకపోయారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనల్ని విజయ పదంలో ఊరేగించాలని ఆశపడుచున్నాడు. 1 పేతురు 3:9 రాయబడింది, ప్రభు మనల్ని పిలిచిందట, ఆశీర్వదించడానికే పిలిచాడట, కానీ శపించడానికి పిలవలేదట. కానీ దేవుని బిడ్డలైన వారు ఈ రోజున విజయంలో లేకుండా, విజయం సాధించలేక అపజయాల మధ్యలో కొనసాగుతున్నారు. అనారోగ్యాలు మామూలే, అనారోగ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి. కానీ ఏ పరిస్థితుల్లోనైనా హృదయంలో నెమ్మదిని మనం అనుభవించలేకపోతున్నామంటే మనం అపజయంలో ఉన్నామని గుర్తుపట్టండి. కుటుంబంలో నెమ్మది లేదంటే, పిల్లల జీవితాల్లో నెమ్మది లేదు అంటే, సంఘములో నెమ్మది లేదంటే మనము అపజయంలో ఉన్నామని గ్రహించగలగాలి. వెంటనే అపజయానికి కారణాన్ని మనం గుర్తించగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ రోజున దేవుని బిడ్డల యొక్క అపజయాలకి 3 కారణాలు నేను చెప్తాను. మొట్టమొదటిది ఏంటంటే హిడెన్ సిన్, దాచబడిన పాపం. ఒక క్రైస్తవుడిని అపజయాల్లో నడిపిస్తుంది. దాచబడిన పాపం ఒక క్రైస్తవుడిని అపజయాల్లో నడిపిస్తుంది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయాన్ని ఒకసారి మనం తీసుకున్నట్లయితే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 11వ వాక్యం నేను చదువుతాను. యెహోవా యెహోషువతో ఇట్లనెను, లెమ్ము, నీవేళ ఇక్కడ ముఖము నేల మోపుకొందువు. ఇశ్రాయేలీయులు పాపం చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దాన్ని కొంత తీసుకొని దొంగిలి బొంకి తమ సామానులో దాచుకొని ఉన్నారు. దొంగిలి బొంకి తమ సామానులో దాన్ని ఉంచుకొని ఉన్నారు, దాచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగారు. కొందరు చనిపోయారు కూడా. యెహోషువ, నీవు 3000 మందిని పంపించావు హాయి పట్టణం మీద విజయం సాధించి రమ్మని. కానీ కొందరు చనిపోయారు. బ్రతికున్న వారు కూడా పిరికి పందల్లాగా పారిపోయి వచ్చారు. అపజయము మీకు కలిగింది. అపజయము ఎందుకు కలిగిందని నువ్వు నేలన ముఖము మోపి ఏడుస్తున్నావు. ఇదిగో నా సమాధానం. హిడెన్ సిన్, దాచబడిన పాపం ఇశ్రాయేలీల్లో ఉన్నది. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా ఏదైనా సరే దాచబడిన పాపం యవనస్తుడి జీవితంలో కానీ, వృద్ధుడి జీవితంలో కానీ, ఏ ఒక్కరి జీవితంలో ఉన్నా వారు అపజయాల గుండా వెళ్ళి తీరతారు. ఈ రోజున మనం విజయంలో ఉన్నామా, అపజయాల్లో ఉన్నామా? ఒక ప్రశ్న. విజయంలో ఉంటామంటానికి గుర్తు ఏమిటంటే మీరు నన్ను అడిగితే, మీకు అనారోగ్యం ఉండొచ్చు, మీకు ధనము కూడా సరిగా లేకపోవచ్చు, మీకు ఉండటానికి సొంత ఇల్లు కూడా లేకపోవచ్చు, మీ పిల్లలు సరిగా చదువుతూ ఉండకపోవచ్చు కూడా. పరిస్థితులు ఏవైనా కూడా క్రీస్తు అనుగ్రహించు సమాధానం ఈ రోజున మీ గుండెల్లో, మీ కుటుంబంలో ఉందా? ఇది ప్రశ్న. ఆ సమాధానం మీలో ఉంటే మీరు విజయ పదంలో ఉన్నారు. సమాధానం లేదు అంటే మీరు అపజయాల్లో ఉన్నారు. మేమేమి చేయాలంటే ఈ రోజున మనల్ని మనం పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకుందాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం ఒక వ్యక్తినైనా ఒక దేశాన్నైనా నాశనం చేస్తుంది. అతిక్రమాలు ఒప్పుకునేవాడు కనికరం పొందుతాడు, అతిక్రమము దాచిపెట్టువాడు వర్ధిల్లడు. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 13వ వాక్యం. దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు.
యెహోషువతో దేవుడు చెప్పినప్పుడు యెహోషువ ఇశ్రాయేలీయులందరినీ సమకూర్చాడు. దేవుడు తనకిచ్చిన కృప ద్వారా ఒక్కొక్క కుటుంబాన్ని ప్రశ్నిస్తున్నాడు. 7వ అధ్యాయం అంతా కూడా. చివరికి ఆకాన్ అనే వ్యక్తి ఆ పాపం చేసినట్లుగా బయలుపరచబడింది. రూబేను గోత్రమా? కాదు. యూదా గోత్రమా? కాదు. చివరికి ఒక గోత్రం వారు వచ్చారు. ఆ గోత్రంలో పలాని కుటుంబం వారు వచ్చారు. పలాని కుటుంబం వారిలో పలాని వాడి పేరు వచ్చింది. అక్కడ ఆ పెద్దలందరూ కలిసి వాళ్ళు దేవుణ్ణి అడుగుతూ చేస్తున్నప్పుడు ఇవన్నీ కూడా పాపం చేసిన వ్యక్తి, దాచుకున్న వ్యక్తి గమనిస్తూనే ఉన్నాడు. కానీ అతని సమయం వచ్చే వరకు అతను వెయిట్ చేస్తూనే ఉన్నాడు. చివరికి దేవుడు చెప్పాడు. కొంత సమయం గడిచిన తర్వాత అన్ని ఎంక్వైరీ చేశాక యెహోషువ అడుగుతున్నాడు, ఆకాను, నీ పేరు వచ్చింది, నువ్వేం చేశావు ఒప్పుకోమన్నాడు. తన పేరు వచ్చే వరకు తన పాపాన్ని ఆకాను ఒప్పుకోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఉంటే ఆకాను శపించబడేవాడు కాదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా, పాపాన్ని ఒప్పుకోకుండా కప్పుకోవటానికి సిద్ధపడ్డ ఆకాను యొక్క జీవితంలో జరిగింది ఏంటో తెలుసండి. తాను మాత్రమే కాదు, తన కుటుంబస్తులందరినీ కూడా ఇశ్రాయేలీయులు రాళ్లతో కొట్టి చంపారు. అక్కడ రాళ్ల దెబ్బ వేసినట్లుగా మనం చూడగలుగుతున్నాం. ఈ రోజున ఒక వ్యక్తి యొక్క పాపం, దాచబడిన పాపం అతని కుటుంబానికి శాపంగా మారుతుంది. ఆనాడు ఇశ్రాయేలీయులకు శాపంగా మారింది. చిన్న పట్టణం మీద ఇశ్రాయేలీయులు ఓడిపోయారు. బలమైన గోడలున్న, రథాలు పరిగెత్తగలిగిన కాంపౌండ్ వాళ్ళున్న యెరికో పట్టణాన్ని ఇశ్రాయేలీయులు సర్వనాశనం చేయగలిగారు. దేవుని బిడ్డలు పెద్ద సమస్యను జయించగలిగారు, చిన్న సమస్యను జయించలేకపోయారు. వాట్ ఇస్ ద రీజన్? హిడెన్ సిన్, దాచబడిన పాపం. ప్రియమైన దేవుని బిడ్డలరా, అతిక్రమాలు ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే ఈరోజు కూడా 1 యోహాను 1:9 ప్రకారం మన ప్రభు మన పాపాలు ఒప్పుకుంటే నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక క్షమించడానికి ఈ రోజున ఆయన సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి ప్రభువు నామాన్ని కనపరుచుకున్నాం. యేసు రక్తం ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచగలిగిన రక్తం. యేసు రక్తం యొక్క శక్తి అపరిమితమైనది. ఎంత ఘోర పాపనైనా క్షమిస్తుంది. ఎంత దుర్మార్గుడైనా, నరహంతకుడైనా, దొంగనైనా మార్చగలిగే శక్తి యేసు రక్తానికి ఉంది. అకాలమందు పుట్టిన నన్ను మార్చిన రక్తం, నేను ప్రకటిస్తున్న యేసు రక్తం. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. మేము దాచుకుంటాం మా పాపాన్ని. బాప్తిజం పొందినప్పుడు ఒప్పుకొని విడిచిపెట్టాం కదా, ఇంకా మేము ఒప్పుకునేది ఏంటి? దాచుకుంటే అపజయం. ఈ భూమి మీద మాత్రమే కాదు, అంతమందు నిత్య రాజ్య ప్రవేశం కూడా దొరకదు. ఈరోజు నీ సంఘంలో ఉన్న మీరు దాచిపెట్టబడిన పాపాన్ని అలాగే కొనసాగించుకుంటే అది వేరు తన్నుతుంది మీ గుండెల్లో. ఆ పాపం మరొక పాపానికి జన్మ ఇస్తుంది. ఆ పాపం మరొక పాపానికి జన్మ ఇస్తుంది. ఆ పాపం మరొక పాపానికి జన్మ ఇస్తుంది. పాపము పిల్లలు కంటుంది. ఆదాము ఒప్పుకున్నట్లయితే, ఆదాము అవ్వలు ఒప్పుకున్నట్లయితే ఆ రోజున ఏదేను తోట విడిచిపెట్టాల్సిన అవసరం వచ్చేది కాదు. వారు ఒప్పుకోవటానికి ఇష్టపడక ఒకరి మీద ఒకరు తమ పాపాన్ని నెట్టుకున్నారు. ఈ రోజున అలాంటి పని ఏ తల్లి ఏ తండ్రి చేయకూడదని ఒక దైవ సేవకుడిగా నేను బతిమలాడుకుంటున్నాను. మీ కుటుంబాలు దీవెనకరంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇశ్రాయేలుకు విరుద్ధంగా హామాను చేసిన కార్యం హామాను కుటుంబాన్ని సర్వనాశనం చేసింది. సంఖ్యాకాండం 16వ అధ్యాయంలో మోషే అహరోనులకు విరుద్ధంగా కోరహు చేసిన పాపం కోరహు కుటుంబాన్నంతా శాపగ్రస్తం చేసింది. ఒప్పుకోని పాపం. ఈ రోజున దేవుడు ఒక అవకాశం మనకి ఇస్తున్నాడు. ఏ పాపం ఉందో, యవనస్తులారా, తల్లిదండ్రులకు విరోధంగా మీ హృదయంలో ఏముందో
భర్తలారా, మీ భార్యలకు విరోధమైన కార్యం మీలో ఏముందో, ఉద్యోగస్తులారా, ఉద్యోగస్తుల్లో మీ ఉద్యోగంలో మీరు దేవునికి విరోధమైన కార్యం ఏం చేస్తున్నారో, తల్లులారా, దేవునికి విరోధమైన కార్యం ఏం చేస్తున్నారో, సేవకుడిని నేను దేవునికి విరోధమైన కార్యం ఏం చేస్తున్నాను, ఈ రోజున ఒప్పుకోకపోతే అది ఒక పిల్లల ఒక మర్రి చెట్టు ఏ విధంగా ఊడలు దిగుతుందో, రక్షించబడిన నీలో కూడా పాపపు ఊడలు అలాగే దిగి నిన్ను సర్వనాశనం చేసే సంగతి పక్కన పెడితే నీ వల్ల నీ కుటుంబంలో కూడా మనశ్శాంతి కోల్పోతారు. ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, దాచబడిన పాపం ఏది కూడా నీలో ఉండకూడదు. దాచబడిన పాపం అపజయాలకు తీసుకెళ్తుంది. మరి ఏం చేయమంటావు ప్రభువా? యెహోషువ అడుగుతున్నాడు. యెహోషువతో దేవుడు చెప్తున్నాడు 7వ అధ్యాయం 13వ వాక్యంలో, నీవు లేచి జనులను పరిశుద్ధపరిచి, దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు విజయం కలగాలంటే పరిశుద్ధపరచుకోవాలి. పరిశుద్ధులగుటయే దేవుని చిత్తము. 1 తెస్సలోనిక 4వ అధ్యాయము 4 నుండి 6 వాక్యాలు చూస్తే, మనము కామాభిలాష యందు కాక పరిశుద్ధులుగా మన ఘటాన్ని కాపాడుకోవటమే దేవుని చిత్తం. పరిశుద్ధత విజయ పదంలో నడిపిస్తుంది, అపవిత్రత అపజయాల పాలు చేస్తుంది మనల్ని. దేవుని బిడ్డలు అయిపోయాము, తెల్ల బట్టలు వేసేసుకున్నాము, బైబిల్ కూడా ఉంది, పాటలు కూడా సంగీత నాదాలతో సప్త స్వరాలతో పాడుతున్నాము, ఇక మనకు తిరుగులేదనుకుంటే మనంత బుద్ధిహీనులు మరొకళ్ళు లేరు. బహు జాగరూకులమై ఉండాలి. ఎక్కడ ఏ పాపం మన గుండెల్లో ప్రవేశిస్తుందో, నువ్వు పనిచేసే స్థలంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అనేది ప్రశ్న. మోసం, దగ, కలహం, అసూయ, గలతీ 5లో రాయబడిన పాపాలు, మార్కు 7:21లో రాయబడిన 13 రకాల పాపాలు, దేవుని వాక్యానికి విరోధమైనది ఏదైనా నీ గుండెల్లో ప్రవేశిస్తే, అసూయ, ద్వేషం, పగ, కలహం, విమతం, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు ఏవి ప్రవేశిస్తాయి. కారణం మనం శరీరంలో ఉన్నాం. ప్రవేశించవని నేను చెప్పను. దాచబడిన పాపం నుంచి మనల్ని విడిపిస్తుంది, విజయ పదంలోకి మనల్ని నడిపిస్తుంది. దేవుని